హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ మోడల్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం మ్యాథ్ మోడల్ గురించి చూద్దాం. మీరు ఎప్పుడైతే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు మ్యాథ్ మోడల్లో ఉన్న మ్యాథమెటికల్ ఫంక్షన్స్ను వాడుకొని చేయొచ్చు. లైక్ అర్థమెటిక్ కానీ, లాగర్థమిక్ కానీ, ట్రిగ్నోమెట్రీ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ స్క్వేర్ రూటు, కాసు, సైన్ తీటా, టాన్ తీటా ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనం +2లో చూసినవి ఆ ఆపరేషన్స్ అన్ని చేసుకోవచ్చు. దాంతోపాటు లాగర్థమిక్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. మనకి మ్యాథ్లో కాన్స్టెంట్ ఉంది కదా పై, సో ఆ వాల్యూని కూడా మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ అర్థమెటిక్. దీంట్లో 2 ఉన్నాయి, స్క్వేర్ రూట్ ఫంక్షన్, పవర్ ఫంక్షన్. సో స్క్వేర్ రూట్ ఏం చేసిందంటే మనం పాస్ చేసిన నెంబర్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి రిటర్న్ చేసింది. పవర్ ఫంక్షన్ యాక్చువల్గా 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. మనం ఇచ్చిన ఆ 2 వాల్యూస్కి x⁻y చేసి ఇచ్చింది. సో మనం వీటిలో ఫంక్షన్స్ వాడుకోవాలంటే ఫస్ట్ మనం ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ మ్యాథ్ అని ఇస్తున్నా. సో మీకు హెల్ప్ కావాలనుకుంటే హెల్ప్ అయినా చూసుకోవచ్చు కూడా. math.sqrt అని ఇస్తే హెల్ప్ వస్తుంది. సో ఇది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ మీరు పాస్ చేసిన వాల్యూ యొక్క స్క్వేర్ రూట్ ని రిటర్న్ చేస్తుంది. సో math.sqrt ఉంది. సో ఇది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, మనం పాస్ చేసిన వాల్యూకి స్క్వేర్ రూట్ రిటర్న్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్ లో పవర్ ఫంక్షన్ ఉంది. సో ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. 2,3 ఇస్తే x,y, x⁻y అంటే 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే 8ని రిటర్న్ చేసి. సో ఇలా మనం ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ మ్యాథ్ మాడ్యూల్ వాడుకొని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ ఉన్నాయి, లైక్ సైను, కాసు, టాను ఇవి. సో వీటికి కూడా మనం హెల్ప్ చూద్దాం. హెల్ప్ math.sin అనే ఫంక్షన్ ఉంది. సో ఇది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, మనం ఇచ్చిన వాల్యూకి ఆ సైన్ మెజర్ చేసి మనకి రేడియన్స్ లో రిటర్న్ చేసింది. రేడియన్స్ లో ఇచ్చింది, డిగ్రీస్ లో కాదు. సో math.sin ఆఫ్ నేను 45 ఇచ్చాను అనుకోండి, సో sin 45 రిటర్న్ చేసింది. సేమ్ ఇలానే మనం కాస్ వాడుకోవచ్చు. సో మీకు నచ్చిన వాల్యూ పాస్ చేసుకోండి, నేను 45 ఇస్తున్నా. నెక్స్ట్ టాన్ కూడా వాడుకోవచ్చు, టాన్ తీటా అంటాం కదా మనం. సో ఇది కూడా వాల్యూ రిటర్న్ చేసింది. వీటితో పాటు మనకి ఇంకో 2 ఫంక్షన్స్ ఉన్నాయి, రేడియన్స్, డిగ్రీస్. సో ఇవి ఎందుకంటే రేడియన్స్ నుంచి డిగ్రీస్ లోకి, మళ్ళీ డిగ్రీస్ నుంచి రేడియన్స్ లోకి కన్వర్ట్ చేయడానికి వాడుకోవచ్చు. సో మనం కావాలంటే హెల్ప్ కూడా చూడొచ్చు. హెల్ప్ ఆఫ్ math.radians. సో మనకి ఈ ఫంక్షన్ ఉంది, దీని హెల్ప్ చూద్దాం. సో ఇదేం చేసిద్ది అంటే మనం డిగ్రీస్ ఇస్తే దాన్ని రేడియన్స్ లోకి కన్వర్ట్ చేసిద్ది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫంక్షన్ కి 45 డిగ్రీస్ పాస్ చేస్తున్నా, దీన్ని రేడియన్స్ లోకి కన్వర్ట్ చేసిద్ది. అది వచ్చేసి 0.785. సో ఇప్పుడు మళ్ళీ మనం డిగ్రీస్ ఫంక్షన్ కూడా చూద్దాం. సో డిగ్రీస్ ఫంక్షన్ ఏం చేసిద్ది అంటే మనం రేడియన్స్ లో ఇచ్చామనుకోండి, సో దాన్ని డిగ్రీస్ లోకి కన్వర్ట్ చేసిద్ది. సో నేను సేమ్ వాల్యూ రేడియన్స్ ఇస్తున్నాను, ఇది డిగ్రీస్ లోకి కన్వర్ట్ చేసిద్ది. సో ఇలా మనకి ఈ 2 ఫంక్షన్స్ కూడా వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పోనెన్షియల్, లాగరిథమిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏం చేసిద్ది అంటే మనం పాస్ చేసిన వాల్యూకి ఈ పవర్ ఇచ్చిన ఎక్స్ వాల్యూకి కనుక్కుంటుంది ఎక్స్పోనెన్షియల్, అది రిటర్న్ చేసిద్ది. సో దీనికి కూడా మనం హెల్ప్ చూడొచ్చు. math. సో ఇది మీరు పాస్ చేసిన వాల్యూకి రిటర్న్స్ ద ఈ రైజ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. సో నేను గిన ఇప్పుడు ఇక్కడ 3 అని ఇస్తే e⁻3 కనుక్కుంటుంది, ఆ వాల్యూని రిటర్న్ చేసిద్ది. సో నెక్స్ట్ మనకి ఈ లాగరిథంలో న్యాచురల్ లాగరిథం ఉంది. కావాలనుకుంటే మీరు స్పెసిఫిక్ గా బేస్ మెన్షన్ చేయకుండా ఆల్వేస్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ది లాగరిథమిక్ ఆఫ్ బేస్ 10, దెన్ ఇది log 10 వాడుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే న్యాచురల్ లాగరిథం చూద్దాం. math.log. సో
సో ఇదేం చేసిద్దో చూడండి, మనం వాల్యూ ఎక్స్ పాస్ చేస్తాం. ఒకవేళ బేస్ పాస్ చేస్తే దాని ప్రకారం కనుక్కుంటుంది. కానీ పాస్ చేయలేదనుకోండి, మనకి డిఫాల్ట్గా మ్యాథ్ డాట్ ఈ తీసుకుంటుంది. సో మ్యాథ్ డాట్ ఈ అనేది కాన్స్టెంట్. సో ఇది ఈ వాల్యూని రిటర్న్ చేసిద్ది. అంటే బేస్గా 2.718ని తీసుకుంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, దీంట్లో మనం 2 వాల్యూస్ పాస్ చేయాలి. ఒకటి మ్యాండేటరీ, రెండవది ఆప్షనల్. సో ఫస్ట్ వచ్చేసి 3 పాస్ చేస్తున్నా, ఇదేమో ఎక్స్. ఇప్పుడు బేస్ వచ్చేసి 3 పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి 1 రిటర్న్ చేసింది. సపోజ్ నేను దీనికి బేస్ పాస్ చేయకపోతే డిఫాల్ట్గా 2.718 తీసుకొని ఇది రిటర్న్ చేసింది. సో ఇలా మనకి న్యాచురల్ లాగరిథమ్ వర్క్ అయింది. సో మీరు కావాలనుకుంటే ఏ బేస్ అయినా ఇచ్చి ట్రై చేసుకోవచ్చు. సో ఇదే నేను ఇప్పుడు బేస్ 10 ఇస్తున్నా. సో ఇలా వర్క్ అయింది. సో మీకు డిఫాల్ట్గా ఆల్వేస్ బేస్ 10 లాగరిథమ్ చేయాలనుకుంటే మ్యాథ్ డాట్ మనకి ఆ లాగ్ 10 అనే ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు చూడండి, నేను ఈ ఫంక్షన్ ఓన్లీ ఒక ఆర్గ్యుమెంటే తీసుకుంటుంది. సో ఇచ్చిన వాల్యూకి లాగరిథమిక్ 10 కనుక్కుంటుంది. సో పై దానికి కింద దానికి సేమ్. సో ఇక్కడేమో పాస్ చేసాము, ఇక్కడేమో పాస్ చేయలేదు. సపోజ్ ఇంకొక వాల్యూ కావాలనుకుంటే ఇంకొక వాల్యూకైనా మనం ట్రై చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ మనకి కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో ఇది తెలుసు కదా, మ్యాథమెటికల్ కాన్స్టెంట్ మనకి పై అంటే 3.14 అని రిటర్న్ చేసిద్ది. సో మ్యాథ్ డాట్ పై. యాక్చువల్గా మనకి పై అనేది ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే స్పెషల్ యాట్రిబ్యూట్. సో ఇది యాక్చువల్గా గెటర్ సెటర్ మెథడ్స్ వాడుకుంటుంది. సో మనం ఎనీవే హూప్స్ కాన్సెప్ట్స్ అప్పుడు ఇవి కవర్ చేస్తాం. సో మ్యాథ్ డాట్ పిఏ అనేది ఫంక్షన్ కాదు, ఇది ప్రాపర్టీ, గుర్తుపెట్టుకోండి. సో ప్రాపర్టీనే మనం స్పెషల్ యాట్రిబ్యూట్ అంటాం. సో ఈ కాన్స్టెంట్ వాల్యూని రిటర్న్ చేసిద్ది. మళ్ళీ సేమ్ మ్యాథ్ డాట్ మనం ఈ అని ఉంది కదా, ఇందాక ఆల్రెడీ వాడాం కదా. సో ఇది కూడా కాన్స్టెంట్, మనకి బేస్ ఆఫ్ న్యాచురల్ లాగరిథంలో వాడే ఈ అనేది కాన్స్టెంట్. ఆ వాల్యూ వచ్చేసి 2.718ని రిటర్న్ చేసి. నెక్స్ట్ మనకు వచ్చేసి స్టాటిస్టికల్ ఫంక్షన్స్. సో దీంట్లో ఫ్యాక్టోరియల్ ఉంది. సో మనం పాస్ చేసిన వాల్యూకి ఫ్యాక్టోరియల్ రిటర్న్ చేసిద్ది. సో ఎలా అంటే మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ ఉంది. సో దీంట్లో మీరు వాల్యూ పాస్ చేస్తే దాని యొక్క ఫ్యాక్టోరియల్ రిటర్న్ చేసింది. ఇంతకుముందు మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ రాసాము. సో అదెందుకంటే మనం లాజిక్ బిల్డ్ అవ్వడం కోసం అని రాసాము. సో ఆల్రెడీ ఎప్పుడైనా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటే మళ్ళీ మనం స్క్రాచ్ నుంచి రాయాల్సిన పని లేదు, వాటిని వాడుకోవచ్చు. మనం రాసిన జస్ట్ లాజిక్ బిల్డ్ అవడం కోసమే. సో ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ మీరు మ్యాథ్ మాడ్యూల్లో ఉంది, డైరెక్ట్గా వాడుకోవచ్చు. మీరు ఏ వాల్యూ ఇచ్చినా కూడా దానికి వర్క్ అయింది. సో నెక్స్ట్ మనకి నెంబర్ మ్యానిపులేషన్ లైక్ సీలు, ఫ్లోర్. సో ఇవి మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. సీల్ ఏమో రౌండ్ అప్ చేసిద్ది నియరెస్ట్ ఇంటీజర్కి, ఫ్లోర్ ఏమో రౌండ్ డౌన్ చేసిద్ది నియరెస్ట్ ఇంటీజర్కి. సో నేను మ్యాథ్ డాట్ సీల్ ఈ ఫంక్షన్ దీనికి 4.5 మీద అప్లై చేశాను అనుకోండి. సో ఇదేం చేసిద్ది అంటే నియరెస్ట్ ఇంటీజర్కి రౌండ్ అప్ చేసిద్ది. 4.5 అని ఇస్తే అప్పులో నెక్స్ట్ ఇంటీజర్ వచ్చేసి 5 కదా, దాన్ని రిటర్న్ చేసిద్ది. సో మీరు 4 పాయింట్ ఎంత ఇచ్చినా కానీ రౌండ్ అప్ చేసి నియరెస్ట్ ఇంటీజర్ నెక్స్ట్ వచ్చేది అప్లో 5 వస్తుందిగా, దాన్ని రిటర్న్ చేసింది. సో నెక్స్ట్ ఫ్లోర్ అనేది ఏం చేసిద్ది అంటే రౌండ్ డౌన్ చేసిద్ది. సో ఇదే నేను ఫ్లోర్ అప్లై చేస్తే నియరెస్ట్ ఇంటీజర్కి రౌండ్ డౌన్ చేసిద్ది. సో డౌన్ అంటే నియరెస్ట్ ఇంటీజర్ డౌన్ అంటే 4 కాబట్టి 4ని రిటర్న్ చేసిద్ది. సో అదేమో అప్ చేసిద్ది, ఇదేమో డౌన్ చేసిద్ది, ఆ నియరెస్ట్ ఇంటీజర్స్ని ఇస్తాయి. సో నెక్స్ట్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్. సో మీరు ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ నెంబర్స్ మీద అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలంటే మనకు ఒక మాడ్యూల్ ఉంది, cmath అని. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ cmath. సో ఇది బేసికల్గా మీరు కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఏదన్నా ఆపరేషన్స్ చేయాలనుకుంటే ఈ మాడ్యూల్ని వాడుకోవచ్చు. సో దీంట్లో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు ట్రై చేయొచ్చు. సపోజ్ నేను tan అనే దాన్ని ట్రై చేస్తున్నా, హెల్ప్. సో ఇది ట్రై చేద్దాం, tan ని cmath డాట్ tan. సో హెల్ప్ చూడొచ్చు, ఇదేం తీసుకుంటుంది అంటే ఒక వాల్యూ తీసుకుంటుంది, అది ఆ టాంజెంట్ ఆఫ్ జెడ్ని రిటర్న్ చేసింది. సో నేను 4 ఇస్తున్నా, సో ఆ వాల్యూని రిటర్న్ చేసింది. సో అది tan ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేసింది. సో జనరల్గా మీకు ఎప్పుడైనా అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ మీద చేయాలనుకుంటే ఈ cmath మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసి మీరు చేసుకోవచ్చు.
ఇది మ్యాథ్ మాడ్యూల్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం టైము, డేట్ టైం మాడ్యూల్ వీటి గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.